హలో అండి, అందరికీ నమస్తే. సంకష్టహర చతుర్థి ఈ సంవత్సరం మనకి 16వ తేదీ ఆదివారం రోజు, అంటే రేపే మనకు సంకష్టహర చతుర్థి. చాలా గొప్ప వ్రతం ఇది. ఇంతటి కష్టం ఉన్నా, తెలిసి తెలియక తప్పులు చేసిన ఈ వ్రతాన్ని ఒక్కసారి చేసుకుంటే కనుక అవన్నీ తొలగిపోతాయి. సో ఈ వ్రతాన్ని ఏ విధంగా చేయాలి, ఎలాంటి నియమాలు పాటించాలి, అవన్నీ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ప్రతి నెల కృష్ణపక్షంలో పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థిని సంకష్టహర చతుర్థి అంటారు. ఈ వ్రతాన్ని ఏ నెలలో వచ్చే చతుర్థి నాడైనా మొదలు పెట్టొచ్చు, కానీ మంగళవారం సంకష్టహర చతుర్థి కలిసి వస్తే ఈ వ్రతం చేయడం చాలా విశేషం. ఆ రోజున అంగారక చతుర్థి అంటారు. ఎలాంటి సమస్యలు ఉన్నవాళ్ళు ఈ వ్రతం చేయాలో తెలుసా? పనుల్లో ఆటంకాలు కలిగే వాళ్ళు, నరదృష్టి తగిలిన వాళ్ళు, సంతాన సమస్యలు ఉన్నవాళ్ళు, జీవితంలో అభివృద్ధి లేక బాధపడేవాళ్ళు, ఆర్థిక బాధలు ఉన్నవాళ్ళు, గృహ సమస్యలు ఉన్నవాళ్ళు, ఇంకా విద్యాభ్యాసం సరిగ్గా జరగని వారు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు, శత్రుపీడలు ఉన్నవాళ్ళు, ఇంకా పాడి పంటలు సరిగ్గా పండని వారు, దాంపత్యం బాగుండాలి అనుకునేవారు, వివాహ సమస్యలు ఉన్నవాళ్ళు, వీరందరూ ఈ వ్రతాన్ని చేస్తే చక్కటి ఫలితం ఉంటుంది. ఈ వ్రతం చేయాలంటే ఎలాంటి నియమాలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం. చవితి తిథి రాత్రి సమయంలో ఉంటే ఆ రోజున ఈ వ్రతం చేయాలి. అంటే పొద్దున చవితి తిథి ఉండడం కాదు, చంద్రోదయం సమయంలో తిథి ఉండాలి. సంకష్టహర చతుర్థి రోజు ఉదయమే గణపతికి ముడుపు కట్టాలి, సాయంత్రం వ్రతం చేయాలి. గణపతి ముందు కూర్చొని, ఈరోజు నేను సంకష్టహర చతుర్థి వ్రతం చేయాలనుకుంటున్నాను స్వామి అని సంకల్పం చేసుకొని మీకున్న కోరిక చెప్పుకొని ముడుపు కట్టాలి. ఆ ముడుపు ఏ విధంగా కట్టాలంటే, ఒక ఎర్రటి క్లాత్ తీసుకొని కాస్త పసుపు కుంకుమ అందులో వేసి 3 దోసీలతో బియ్యాన్ని పోసి ఎండు ఖర్జూర వక్కలు 2 వేసి దక్షిణ తాంబూలం వేసి ముడుపు కట్టాలి. ఈ ముడుపుని విఘ్నేశ్వరుని ముందు పెట్టాలి. ఇక సాయంత్రం వరకు ఉపవాసం ఉండాలి. పాలు పండ్లు తీసుకోవచ్చు. సాయంత్రం ముడుపు కట్టిన బియ్యంతో 2 రకాల నైవేద్యాలు తయారు చేయాలి. 1 బెల్లం పాయసం, 2 ఉండ్రాలు లేదా కుడుములు చేయాలి. వినాయక చవితికి 21 రకాల పత్రాలను ఒక్కొక్క నామం చెప్తూ గణపతికి సమర్పిస్తాం కదా, ఏకవింశతి పత్ర పూజ అంటారు. వీలైతే ఆ 21 పత్రాలను ఈ రోజున కూడా సమర్పించాలి. ఆ పత్రాలు దొరకనట్లయితే గరికను కానీ, ఎర్ర రంగు పుష్పాలు అంటే మందార పూలు, గులాబీ పూలు ఇలాంటివి పెట్టుకుంటూ పూజ చేసుకుంటే సరిపోతుంది. ఖచ్చితంగా ఈరోజు గౌరీదేవిని కూడా పూజించాలండి. కాకపోతే షోడశోపచార పూజ కాకుండా పంచోపచార పూజ చేస్తే సరిపోతుంది. ఇక ముఖ్యంగా బ్రహ్మచర్యాన్ని పాటించాలి. ఇక చివరగా చేయాల్సింది చాలా ఇంపార్టెంట్ అయింది, అర్ఘ్యం ఇవ్వాలి. గణపతికి 12 సార్లు అర్ఘ్యాలు ఇవ్వాలి. చంద్రునికి 3 సార్లు అర్ఘ్యం ఇవ్వాలి. ఎర్రని పువ్వు, ఎర్రని అక్షింతలు ఇంకా నీరు చేతితో తీసుకొని గణపతికి 12 సార్లు అర్ఘ్యం ఇవ్వాలి. తెల్లని బియ్యం, కొన్ని నీరు తీసుకొని చంద్రుడికి 3 సార్లు అర్ఘ్యం ఇవ్వాలి. దీంతో ఈ సంకష్టహర చతుర్థి వ్రతం పూర్తవుద్ది. గణపతికి గరక అంటే చాలా ఇష్టం. సో గరక పెట్టడం మర్చిపోవద్దు.